మనం మొదటి వీడియోలో భగవద్గీత పరిచయం తెలుసుకున్నాం. ఆత్మ అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి, స్వర్గం నరకం ఎక్కడుంటాయి, స్వర్గం నరకం ఏ విధంగా ఏర్పడతాయి, స్వర్గానికి వెళ్ళాలంటే ఏం చేయాలి అనే విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు మనకి బాగా తెలిసిన ఘంటసాల గారి భగవద్గీతలోని శ్లోకాలకి అర్థం తెలుసుకుందాం. ఇక్కడ మీకు శ్లోకాలు ఏమి చదవను, ఓకే. ఏదైతే తాత్పర్యం ఉందో అది చదివి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మొదటిది, స్వజనులను చంపుటకు ఇష్టపడక నాకు విజయము వలదు, రాజ్యసుఖము వలదు అని ధనుర్బాణములను కింద వేచి దుఃఖితుడైన అర్జునుడు చూసి కృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, స్వజనులను చంపుటకు ఇష్టపడక అంటే ఏంటి అంటే, ఏదైనా మనవారు, మన కుటుంబంలో వారు, లేకపోతే బంధువులు, మిత్రులు, వీరికి ఎవరికైనా ఏదన్నా అయితే మనలోని ఏవైతే వికారాలు ఉన్నాయో, కామం, క్రోధం, మోహం, అహంకారం, ఇటువంటివన్నీ కూడా మనల్ని ఏం చేస్తాయి అంటే శక్తి లేని వాడిగా చేస్తాయి. ఇప్పుడు అర్జునుడికి వచ్చిన వికారం ఏంటి అంటే మోహం. ఏమిటి మోహం అంటే అతనికి తన కుటుంబంలో వారినే చంపాల్సి వస్తుందో అని అతను ఇష్టపడకపోతున్నాడు, ఓకే. మరి ఇప్పుడు శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడో విందాం. దుఃఖింపదగిన వారిని గురించి దుఃఖించుట అనుచితము. ఆత్మానాత్మ వివేకులు అనిత్యములైన శరీరములను గురించి కానీ నిత్యములు శాశ్వతములు అయిన ఆత్మలను గురించి కానీ దుఃఖింపరు. ఇక్కడ భగవానుడి పరమాత్ముడు ఏం చెప్తున్నాడు అంటే, దుఃఖింపదగిన వారిని గురించి దుఃఖించుట అనుచితం, ఓకే. ఎవరి గురించి అయితే ఎదుటి వారి గురించి దుఃఖించటం అనేది వ్యర్థం అని చెప్తున్నాడు, ఓకే. ఇక్కడ ఆత్మానాత్మ వివేకులు అనిత్యమైన శరీరమును గూర్చి దుఃఖించరు అని చెప్తున్నాడు. ఎప్పుడైతే మనిషి శరీరము అనుకున్నాడంటే ఇతరుల యొక్క శరీరాలు గుర్తుకొస్తాయి, దుఃఖం అనేది, వికారాలు వస్తాయి, నెక్స్ట్ దుఃఖం అనేది వస్తుంది. అదే ఆత్మస్థితిలో ఉంటే మన కుటుంబ సభ్యులు కానీ, బంధువులు కానీ, మిత్రులు కానీ, బయట వాళ్ళు కానీ అందరూ ఆత్మలాగానే ఉంటారు. కాబట్టి మనకి ఏంటి ఇక్కడ మోహం అనేది రాదు. అందువల్ల మనకి వారికి ఏదైనా అయినా కానీ దుఃఖం అనేది రాదు. అందుకే భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే, ఆత్మిక స్థితిలో ఉన్నప్పుడు మనకి ముందే తెలుసు శరీరములు అనిత్యములని. అంటే ఏంటంటే మన ప్రతి ఒక్కరూ జీవి అనేది మరణించాలి, మరణించిన జీవి మళ్ళీ జన్మ తీసుకోవాలి. ఈ విధంగా ఆ విషయం మనకు తెలుసు. అందుకని ఏంటి అంటే ఆత్మస్థితిలో ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు అంటే, ఎవరైనా శరీరంలో విడిచినప్పుడు కానీ, ఓకే, ఇక్కడ నిత్యములు శాశ్వతములు అయిన ఆత్మలను గురించి కానీ, ఎదుటి యొక్క ఆత్మ గురించి కానీ దుఃఖింపరు అని చెప్తున్నారు. అందుకే మనం ఎప్పుడూ ఆత్మిక స్థితిలో ఉండాలి, పక్వాళ్ళని కూడా ఆత్మలుగా చూడాలి. అప్పుడు మనకి మోహం అనేది తగ్గిపోతుంది. మనం ఎవరికి ఏ విధమైన శరీరాలు వదిలినా అటువంటివి జరిగినా కానీ మనకి ఎటువంటి దుఃఖము రాదు. దేని గురించి దుఃఖించకూడదు, ఎప్పుడూ ఆత్మిక స్థితిలో ఉండాలి అని చెప్తున్నాడు. జీవునకు దేహమునందు బాల్యము, యవ్వనము, ముసల్తనము ఇట్లో మరొక దేహమును పొందుట కూడా అట్లే. కనుక ఈ విషయమున ధీరులు మోహం పొందరు. ఎప్పుడైనా ఒక జీవి బాల్యం ఉంటుంది, యవ్వనం ఉంటుంది, ముసల్తనం ఉంటుంది, తర్వాత ఏమో ఉంటుంది, మరణం ఉంటుంది. అంటే దేహాన్ని వదిలిపెడుతుంది ఆత్మ. దేహాన్ని వదిలిపెట్టి
మరొక దేహంలోకి వెళుతుంది. అంటే ఏంటి? పనికిరాని దేహాన్ని వదిలేసి ఆత్మ పనికొచ్చే దేహంలోకి వెళ్తుంది. అందుకనే ఇటువంటి విషయానికి ఆత్మస్థితిలో ఉన్న జీవి దుఃఖం అనేది రాదు. వాళ్ళకి ఏ విధమైన మోహం కలిగి ఉండరు. అందుకని వాళ్ళు ఎటువంటి బాధ పడరు. మనుష్యుడు ఎట్లు చినిగిన వస్త్రములను వదిలి నూతన వస్త్రములను ధరించును, అట్లే ఆత్మ జీర్ణమైన శరీరమును వదిలి కొత్త శరీరమును ధరించుచున్నది. మనం భగవద్గీత పరిచయంలో ఏం తెలుసుకున్నాం? మనిషి 84 జన్మలు తీసుకుంటాడని తెలుసుకున్నాం. ఓకే, ఆత్మ ఒక శరీరాన్ని వదిలేసి ఇంకొక శరీరం తీసుకుంటుంది. ఆ శరీరం పనికిరానిది అయితే ఇంకో శరీరం తీసుకుంటుంది. ఈ విధంగా ఏమవుతుంది? ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరం, ఈ విధంగా శరీరాలను తీసుకుంటూ ఉంటుంది. అట్లే అదే భగవంతుడు చెప్తున్నాడు. ఎట్లా మనం ఒక వస్త్రం చినిగిపోయిందనుకోండి, దాన్ని ఏం చేస్తాం? అవతల పారేసి కొత్త వస్త్రం ధరిస్తాం. అట్లనే ఆత్మ పనికిరాని శరీరాన్ని వదిలేసి పనికొచ్చే శరీరాన్ని తీసుకుంటుంది అని చెప్తున్నారు. ఆత్మ నాశనం లేనిది. ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు ఆర్పివేయను సమర్థం కాదు. ఆత్మ నాశనం లేనిది. శరీరానికి నాశనం అనేది ఉంటుంది, కానీ ఆత్మకి నాశనం అనేది ఉండదు. ఆత్మ అనేది జ్యోతిర్బిందు స్వరూపంలో ఉన్న అతి సూక్ష్మమైనది. అది ఎలక్ట్రానిక్ మైక్రోస్కోపులకు కూడా కనపడదు. అందుకని ఏంటి, వీటిని మనం ఏవైనా శస్త్రములు ప్రయోగించినా అది ఆత్మనేమి చెయ్యలేవు. అగ్ని దహింపజాలదు, అగ్ని దహింప చేయదు, నీరు తడుపదు, వాయువు ఆర్పను లేదు. ఓకే, అందుకే ఏంటి అంటే ఆత్మకి ఎటువంటి ఎట్లా ప్రమాదం తలపెట్టినా ఆత్మకి ఏమీ కాదు. ఆత్మ అనేది ఎప్పటికీ నాశనం కాదు. పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి జన్మం తప్పదు. అనివార్యమగు ఈ విషయం గురించి శోకింపతగదు. మనం చూస్తూనే ఉంటాం, ఒక వ్యక్తి మరణిస్తాడు. ఓకే, అది మనకు తెలిసిన విషయమే. ఇప్పుడు పరమాత్మ కొత్త విషయం ఏం చెప్తున్నారు అంటే, పుట్టిన వానికి మరణం తప్పదు, అది పాత విషయమే, మన కళ్ళ ముందు జరిగేది. మరణించిన వానికి జన్మం తప్పదు. ఓకే, ఎప్పుడైతే ఆత్మ శరీరాన్ని వదిలేసిందో అది ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది. దాన్నే మనం జన్మ అంటాం. ఓకే, ఎవరైతే మరణించారో వాళ్ళు పనికిరాని శరీరాన్ని వదిలేసి పనికొచ్చే శరీరాన్ని తీసుకుంటున్నారు. మనం ఏం చేస్తాం? ఆయన శరీరాన్ని వదిలంగానే 100 సంవత్సరాలు ఉన్నా కానీ మనం ఏడుస్తూ ఉంటాం అన్నమాట. కానీ అక్కడ జరిగింది ఏంటి? పనికిరాని శరీరాన్ని వదిలేసి పనికొచ్చే శరీరాన్ని తీసుకుంటున్నారు. అందుకనే మనం ఎప్పుడూ కూడా భగవానుడు ఏం చెప్తున్నాడు అంటే, అది శోకింపవలసిన విషయం కాదు, అది ఏడవలసిన విషయం కాదు అని చెప్తున్నారు. యుద్ధమును మరణించించో వీరస్వర్గమును పొందెదువు, జయించుంచో రాజ్యమును భోగింతువు. కావున అర్జున, యుద్ధమును చేయ కృతనిశ్చయుడవై లెమ్ము. ఇక్కడ భగవానుడు ఏం చెప్తున్నాడు అంటే, యుద్ధమును మరణించించో వీరస్వర్గమును పొందుదువు. ఏమి యుద్ధం ఇక్కడ జరిగేది? యుద్ధం ఏంటి? యుద్ధం ఏంటి అంటే ఆత్మకి వికారాలతో జరిగే యుద్ధం. కామ, క్రోధ, మోహ, లోభ, అహంకారాలు ఏవైతే ఉన్నాయో అవి వికారాలు. ఆత్మ ఏం చేస్తుంది? వికారాలతో పోరాడుతుంది. ఇప్పుడు ఆత్మ వికారాలతో పోరాడుతూ శరీరాన్ని వదిలేసింది అనుకోండి. ఎప్పుడైతే మనం వికారాలతో పోరాటం స్టార్ట్ చేస్తామో అప్పుడు ఏం చేస్తామో అంటే, తప్పులు చేయటం అనేది, ఎవరికి హాని చేయకపోవటం అనేది చేస్తాం. అందువల్ల ఏం చెప్తున్నాడు అంటే భగవంతుడు, నువ్వు యుద్ధంను మరణించినచో, నువ్వు వికారాలతో పోరాడుతూ మరణించావు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే నీకు కొన్ని జన్మల స్వర్గంలో స్థానం ఉంటుంది. అందుకని వేరే స్వర్గాన్ని పొందేదవు. అదే వికారాలను కంప్లీట్గా జయించినవు అనుకో, రాజ్యంను భోగించవు. మనం ఏం చేస్తాం? ఇప్పుడు మనం పూర్తిగా వికారాలు జయించినాం అనుకోండి, సత్యయుగంలోకి పోతాం, రాజు అక్కడ రాజు అవుతాం. ఓకే,
అందువల్ల నువ్వు జయించుంచో రాజ్యమును భోగింతువు అని చెప్తున్నారు. కావున నువ్వు లేచి యుద్ధం చెయ్యి అని చెప్తున్నాడు. ఆత్మ యుద్ధం దేనితో అంటే పంచవికారాలతో యుద్ధం, కామ క్రోధ లోభ మోహ అహంకారాలతో యుద్ధం. ఓకే, ఎప్పుడైతే ఆ యుద్ధాన్ని జయిస్తే మనం రాజు అవుతాం. ఆ యుద్ధంలో ఓడిపోయినాం అనుకోండి, మన వికారాలను జయించలేదనుకోండి, అప్పుడు ఏమవుతామంటే కొన్ని వికారాలను ఎప్పుడైతే జయించాలనే ఆలోచన వస్తుందో మనం చెడు పనులు చేయం. అందువల్ల ఏమవుతుంది, మనకి కొన్ని జన్మలు స్వర్గం వస్తుంది. కంప్లీట్ స్వర్గం అయితే రాదు, రాజ్యం అయితే రాదు. నెక్స్ట్ కర్మ యోగం గురించి చెప్తున్నాడు. కర్మలను ఆచరించుట యందే నీకు అధికారం కలదు, కానీ వాని ఫలితం పైన లేదు. నీవు కర్మఫలమును కారణం కారాదు, అట్టని కర్మలు చేయటం మానరాదు. కర్మ అంటే ఇక్కడ పని. ఓకే, ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే, నువ్వు కూర్చొని సన్యాసలాగా కూర్చుంటా అంటే కుదరదు. నువ్వు కంపల్సరీగా పని చేయాలి. పని చేసేటప్పుడు ఏం చేయాలి, కర్మఫలం ఆశించకూడదు. కర్మఫలం ఆశించకుండా అంటే మనకి ఏదో రిజల్ట్ వస్తుందని దాన్ని ఆలోచించుకుంటూ పని చేయకూడదు. మనం ఏదైనా కర్మ చేస్తున్నామంటే ఏం చేయాలి అంటే, ఇప్పుడున్న కలియుగ అంతిమ సమయంలో మనం ఎప్పుడూ ఆత్మస్థితిలో ఉండి పరమాత్మని తలుచుకుంటూ కర్మ చేయాలి. అప్పుడు మనం కర్మఫలం నుంచి ఫలాన్ని ఆశించకుండా పనిచేసినట్లు అవుతుంది. ఈ విధంగా పనిచేయాలి అని చెప్తున్నాడు. పనిచేసేటప్పుడు ఆత్మిక స్థితిలో ఉండి పరమాత్మను తలుచుకుంటూ పనిచేయాలి. అంతేగాని పనిచేస్తే ఈ లాభం వస్తుంది, ఆ లాభం వస్తుంది అని ఆలోచించుకుంటా చేయొద్దు అని చెప్తున్నాడు. దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందని వాడును, సుఖములు కలిగినప్పుడు సృహలు కోల్పోని వాడును, రాగము భయము క్రోధము పోయిన వాడును స్థితప్రజ్ఞుడు అని చెప్పబడును. ఇక్కడ స్థితప్రజ్ఞుడు అనే మాట ఏంటి అంటే కంప్లీట్ మ్యాన్. ఓకే, ఒక మనిషి ఏ విధంగా ఉండాలి అంటే కంప్లీట్గా అతనికి వికారాలు అనేది ఉండకూడదు. ఎప్పుడు మనకి దుఃఖం కలుగుద్ది, మనం ఏదో ఆశించింది జరగనప్పుడు, మన బంధువులు మిత్రులు ఎవరైనా దేహాన్ని వదిలినప్పుడు, లేకపోతే మనమే గొప్పవారని ఫీల్ అయినప్పుడు, కానీ గొప్పవారు కాదని తెలిసినప్పుడు, ఈ విధంగా ఇటువంటి జరిగినప్పుడు మనకు దుఃఖం కలుగుద్ది. మరి అదే ఆత్మిక స్థితిలో ఉన్నాం అనుకోండి, ఆత్మిక స్థితిలో ఉంటే మనం వికారాలన్నీ వదిలేస్తాం. అప్పుడేంటి, మన తోటివారికి కానీ మనకు కానీ ఏదైనా దుఃఖం కలిగిందనుకోండి, మనం ఏంటి ఆత్మిక స్థితిలో ఉంటాం కాబట్టి మనకు ఆ దుఃఖాలు అంటుకోవు. అప్పుడు మనం దిగులు చెందాం. అట్లనే సుఖములు కలిగినా అంతే ఉంటాం అన్నమాట. ఏ విధంగా ఉండాలి అంటే, మనిషి ఏ విధంగా ఉండాలి అంటే సముద్రంలాగా ఉండాలి. సముద్రంలాన్ని ఎందుకు కంపేర్ చేశామంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వర్షాకాలం వస్తుంది, అన్ని నదులు నీళ్లుపై సముద్రంలో కలుస్తాయి, కానీ సముద్రం లెవెల్ ఏం పెరగదు. అదే ఎండాకాలం వస్తుంది, ఒక్క చుక్క నీరు కూడా సముద్రంలోకి రాదు, కానీ సముద్రంలో లెవెల్ ఏమాత్రం తగ్గదు. ఈ విధంగా ఎట్లుండాలి అంటే, మనకు దుఃఖాలు వచ్చినాయి, ఆత్మిక స్థితిలో ఉండి దుఃఖానికి మనం ఫీల్ కాకూడదు. అదే సుఖాలు వచ్చినప్పుడు కూడా ఆత్మిక స్థితిలో ఉండి దానికి కూడా ఫీల్ కాకూడదు. ఈ విధంగా వీటిని సుఖాన్ని దుఃఖాన్ని మనం అనుభవించకూడదు. ఈ విధంగా మనం కోపం కానీ భయం కానీ వీటిని వదిలేసిన వాడిని స్థితప్రజ్ఞుడు అని చెప్తున్నాడు. అంటే కంప్లీట్ మ్యాన్ లాగా అని చెప్తున్నాడు. విషయవాంఛలను గురించి సదా మననం చేయు వాని యందు రాగం అధికమై అది కామంగా మారి చివరకు క్రోధమగును. క్రోధం వలన అవివేకం కలుగును. దీని వలన జ్ఞాపక శక్తి నశించి దాని ఫలితంగా మనుజుడు బుద్ధిని కోల్పోయి చివరకు అధోగతి చెందును. ఎప్పుడు కూడా మన ఏ విధంగా ఉంటాయంటే, శారీరక స్థితిలో ఉంటే
మన వాళ్ళకేదో చెయ్యాలి, వా- వాళ్ళని డెవలప్ చేయాలి. అందుకని ఆ విధంగా ఆలోచిస్తూ పోతే మనం ఏంటంటే తప్పులు చేస్తూ ఉంటాం. ఎప్పుడు తప్పులు చేసినాం అనుకోండి, మనం ఏమవుతుంది, ఆ తప్పుల్ని కవర్ చేసుకోవడానికి ఇంకా కొన్ని తప్పులు చేస్తాం. అది దానివల్ల ఏమవుతుంది అంటే అది కామంగా మారుతుంది. అంటే ఏంటంటే ఎక్కువ పనులు చేయాల్సి వస్తుంది. ఈ పనులన్నీ నెరవేరకపోయినాయి అనుకోండి, అప్పుడేమవుతుంది, కామం క్రోధంగా మారుతుంది. క్రోధం అంటే కోపం వస్తూ ఉంటుంది మనకు ప్రతిదానికి. ఎప్పుడైతే క్రోధం వచ్చిందనుకోండి, క్రోధం వలన అవివేకం కలుగుద్ది. అంటే ఏంటంటే మనకు కోపం వచ్చినప్పుడు మనం ఏంటి చేయాల్సిన పని కరెక్ట్గా చేయకుండా తప్పులు చేస్తూ ఉంటాం, అవివేకం కలుగుతుంది. అప్పుడు ఎప్పుడైతే అవివేకం కలిగిందో దీనివల్ల ఏమవుతుంది అని చెప్తున్నాడు అంటే మనకున్న జ్ఞాపక శక్తి ఏదైతే ఉందో అది నశించిపోతుంది. అప్పుడు మనిషి ఏమవుతాడు అంటే తనకున్న మనసు, బుద్ధి, సంస్కారాలు ఏవైతే ఉంటాయో అవి కోల్పోయి చివరికి అధోగతి చెందును, అంటే నాశనం అయిపోతాడు అని చెప్తున్నాడు. ఆత్మజ్ఞానపూర్వక కర్మానుసారం బ్రహ్మప్రాప్తి సాధనం కలిగిన జీవుడు సంసారమును బడక సుఖైక స్వరూపమున ఆత్మప్రాప్తి చెందగలడు. ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు అంటే భగవంతుడు కర్మానుసారం ఎప్పుడూ కర్మలను చేసుకుంటా బ్రహ్మప్రాప్తి సాధనం కలిగిన జీవుడు. అంటే ఏంటి అంటే బ్రహ్మప్రాప్తి సాధనం అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం బ్రహ్మ ఎవరు, విష్ణు ఎవరు, మహేశ్వరుడు ఎవరు అని. మనం ఎప్పుడైతే ఆ బ్రహ్మ ఉన్న వరల్డ్ని మనం ఆలోచిస్తూ ఉంటామో అప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ బ్రహ్మప్రాప్తి సాధనం అంటే ఏంటి అంటే మనం స్వర్గం అనేది ఎవరు సృష్టిస్తారు అంటే బ్రహ్మ సృష్టిస్తాడు. ఓకే, మనం ఎప్పుడు ఆత్మిక స్థితిలో ఉండి మనం ఎప్పుడు స్వర్గాన్ని తలుచుకుంటూ ఉండాలి. అంతేగాని ఎప్పుడు కర్మల గురించి ఆలోచిస్తూ ఉండకూడదు. అటువంటప్పుడు ఏంటి, మనం సంసారంలో ఉన్నా కూడా ఆత్మిక స్థితిలో ఉంటాం, పరమాత్మను తలుచుకుంటూ ఉంటాం, ఫలితాపేక్ష లేని కర్మ చేస్తాం. అందువల్ల ఏంటి, మనం సుఖైక స్వరూపమైన ఆత్మప్రాప్తిని చెందుతాం అన్నమాట. ఎప్పుడూ ఆత్మిక స్థితిలో ఉంటే మనకి వికారాలు కోల్పోయి సంతోషంగా ఉంటాం అన్నమాట. దీన్నే భగవానుడు ఇట్లా చెప్తున్నాడు, సుఖైక స్వరూపమైన ఆత్మప్రాప్తిని చెందుతామని. అర్జున, ఈ లోకంలో ఆత్మానాత్మ వివేకం గల సన్యాసులకు జ్ఞానయోగం చేతను, చిత్తశుద్ధి గల యోగేశ్వరులకు కర్మయోగం చేతను ముక్తి కలుగుచున్నదని సృష్టి ఆది యందు నాతో చెప్పబడింది. ఇక్కడ 2 మార్గాలు చెప్తున్నాడు. ఒకటి జ్ఞానయోగం, రెండోది కర్మయోగం. ఫస్ట్ జ్ఞానయోగం అంటే ఏంటి అంటే మీరు ఇంతకుముందు వీడియో భగవద్గీత పరిచయం, అందులో మనం జ్ఞానం నేర్చుకున్నాం. ఆత్మిక స్థితి, పరమాత్మని ఎట్లా తలుచుకోవాలి, స్వర్గం నరకం అంటే ఏమిటి, స్వర్గానికి వెళ్ళటానికి ఏం చేయాలి, ఇవన్నీ తెలుసుకున్నాం. ఇదే ఏమంటారంటే జ్ఞానయోగం. నెక్స్ట్ కర్మయోగం, యోగేశ్వరులకు కర్మయోగం అని చెప్తున్నాడు. ఎవరైతే యోగులు ఉన్నారో వాళ్ళు కర్మ చేస్తారు. కర్మ చేసినప్పుడు వాళ్ళు కర్మ ఎలా చేస్తారు, ఎప్పుడు వాళ్ళకి పని యందు మంచి కర్మని కూడా యోగంలాగా చేస్తారు. అంటే ఏంటంటే డెడికేటెడ్గా చేస్తారు. అట్లా చేసినా కూడా భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే ముక్తి కలుగుద్ది అని చెప్తున్నాడు. నాచే నడపబడు ఈ లోకమును చక్రమును బట్టి ఎవడు అనుసరింపడో వాడు ఇంద్రియలోలుడై పాపజీవుండగుచున్నాడు. అట్టివాడు వ్యర్థుడు. జ్ఞాని కానివాడు సదా కర్మలను ఆచరించుతూనే ఉండవలను. ఇక్కడ భగవంతుడు ఒక మార్గం చెప్పాడు, ఒక చక్రం చెప్పాడు. ఏంటి సృష్టి చక్రం? ఏం చక్రం అది? సృష్టి చక్రం. ఓకే,
అక్కడ ఈ సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం అని 4 యుగాల గురించి చెప్పాడు. ఓకే. మనకప్పుడు అది మొత్తం తెలుసుకున్న సృష్టి చక్రం తెలుసుకున్నాక మనకి ఏమర్థమవుతుంది? ఎట్లా స్వర్గం ఏర్పడుతుంది, ఎట్లా నరకం ఏర్పడుతుంది అనే మనం అవన్నీ తెలుసుకుంటాం. మనం అప్పుడు ఏమని తలుచుకుంటామంటే మనం కంపల్సరీ స్వర్గానికి వెళ్ళాలని డిసైడ్ అవుతాం. డిసైడ్ అయినప్పుడు ఏంటి, మనం ఎప్పుడూ ఆత్మిక స్థితిలో ఉంటాం. ఇక్కడ ఎవరైతే ఈ సృష్టి చక్రం చెప్పినా కానీ వినకుండా ఇంద్రియలోల్డై, ఓకే, ఇంద్రియలోల్డై అంటే ఇంద్రియాలు ఏం చెప్తే అది చేసేవాడు అని. అంటే ఏంటి అంటే వికారాలు కలిగిన మానవుడు అనమాట. ఈ వికారాలు కలిగిన మానవుడు ఏం చేస్తాడు అంటే అన్ని పాప పనులు చేస్తాడు, పాప జీవుడు అవుతున్నాడు. అట్టివాడు వ్యర్థుడు. భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే ఎవరైతే ఈ సృష్టి చక్రం తెలుసుకొని వాళ్ళ పాపాలు తొలగించుకొని పవిత్రమై స్వర్గానికి వెళ్ళాలనే ఎయిమ్ ఉండాలి అని చెప్తున్నాడు. ఆ కోరిక లేనివాడు ఏంటి అంటే వ్యర్థుడు, వేస్ట్ అని చెప్తున్నాడు. జ్ఞాని కానివాడు సదా కర్మలను ఆచరించుతూనే ఉండవలను. ఎప్పుడైతే మనం జ్ఞానం అనేది రాదో మనం ఎప్పుడు కూడా పనులు చేస్తూనే ఉండాలి అని చెప్తున్నాడు. ఉత్తములైన వారు దేనిని ఆచరింతురో దాన్నే ఇతరులను ఆచరింతురు. ఉత్తములు దేనిని ప్రమాణంగా అంగీకరింతురో లోకమంతయు దానిని అనుసరింతురు. ఇక్కడ ఉత్తములైన వారు అంటే ఏంటి అంటే వికారాలు లేని ఆత్మలు. వీళ్ళు ఏదైతే అనుసరిస్తారో ఇతరులు కూడా అదే అనుసరిస్తారు అని చెప్తున్నారు. ఎప్పుడైతే మనం ఒక మంచి మనిషిని చూసామనుకోండి, మనకి ఎమ్మటే ఆయన చేసే మంచి పనులు మనకి చేయాలనిపిస్తుంది. అదేవిధంగా వాళ్ళు ఏమి ఫాలో అవుతున్నారో మనం కూడా అదే ఫాలో అవుతాం అని చెప్తున్నాడు భగవంతుడు. నీ వనర్చు సమస్త కర్మలను నా యందు సమర్పించి జ్ఞానం చే నిష్కాముడువై అహంకారం లేనివాడువై సంతాపమును వదిలి యుద్ధం చేయము. భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే నువ్వు సమస్త కర్మలను నా యందు సమర్పించమంటున్నాడు. ఓకే. ఏ విధమైన వికారాలు అన్నిటినీ వదిలేసి జ్ఞానముచే నిష్కాముడువై నీకు కోరికలు లేని ఆత్మవై అహంకారంను వదిలేసి బాధని వదిలేసి వికారాలతో యుద్ధం చెయ్యి అని చెప్తున్నాడు. చక్కగా అనుష్ఠింపబడిన పరధర్మం కన్నా గుణములేనిదైనను స్వధర్మమే మేలు. అట్టి ధర్మాచరణమున మరణం సంభవించినను మేలే. పరధర్మం భయంకరమైనది, ఆచరణకు అనుచితమైనది. ఏంటి పరధర్మం ఏంది, స్వధర్మం ఏంది? స్వధర్మము అంటే ఏంటి అంటే ఆత్మ స్థితిలో ఉండే చేసే పని. పరధర్మం అంటే శారీరక స్థితిలో ఉండి చేసే పని. మనం ఎప్పుడైతే ఆత్మస్థితిలో ఉన్నాం అనుకోండి, అప్పుడేంటి మంచి పనులు చేస్తాం. అదే శారీరక స్థితిలో చేసిన పనులు ఏమవుతాయి అంటే అవన్నీ వికారపూరితమైన పనులు. అట్లా చేయటం వల్ల ఏమవుతుంది అంటే అటువంటి పనులు చేయొద్దు అని చెప్తున్నాడు. పరధర్మం భయంకరమైనది, ఆచరణకు అనుచితమైనది, ఆచరణలో పనికిరానిది అని చెప్తున్నారు. పొగచేత అగ్ని, మురికి చేత అద్దము, మావి చేత శిశువు ఎట్లు కప్పబడినో అట్లు కామం చేత జ్ఞానం కప్పబడి ఉన్నది. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే మనం ఇక్కడ కామం అంటే ఏంటంటే మితిమీరిన కోరికలు. ఎప్పుడైతే మితిమీరిన కోరికలు ఉంటాయో అటువంటప్పుడు అవి మనం జ్ఞాన మార్గంలోకి వెళ్దామన్నా వెళ్ళనియ్యవు. అవి ఎట్లుంటాయి అని చెప్తున్నాడు అంటే మనకి మంట మండుతుంది, చుట్టూ పొగ ఉందనుకోండి మనకు మంట కనపడదు. అట్లనే అద్దం మీద మురికి ఉందనుకోండి, అద్దంలో మన ప్రతిబింబం కనపడదు. అట్లనే శిశువు కడుపులో ఉన్నప్పుడు శిశువు కనపడ్డు.
ఈ విధంగా ఏంటి అంటే మితిమీరిన కోరికలు కలిగి ఉండటం వల్ల కలిగి ఉన్న మనుష్య ఆత్మకి జ్ఞానం అనేది మనం ఎంత చెప్పినా కానీ అతను వినడు అని చెప్తున్నాడు. ఇక్కడ ఇది మంచి శ్లోకం. ఏ కాలమున ధర్మమునకు హాని కలుగునో అధర్మం వృద్ధి నొందునో ఆయా సమయముల యందు శిష్ట రక్షణ దుష్ట శిక్షణ ధర్మ సంరక్షణల కొరకు ప్రతి యుగమున అవతారం దాల్చుతున్నాను. మనం సృష్టి చక్రం తెలుసుకున్నాం. ఫస్ట్ సృష్టి స్వర్గంతో స్టార్ట్ అయింది, తర్వాత సత్యయుగంతో స్టార్ట్ అయింది, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. సత్య త్రేతాయుగాలు స్వర్గము, ద్వాపర కలియుగాలు నరకం. మళ్ళీ కలియుగం చివరిలో మళ్ళీ సృష్టి అంతమైపోద్ది, మళ్ళీ సత్యయుగం స్టార్ట్ అయింది. ఎప్పుడు భగవంతుడి పాత్ర ఎక్కడ ఉంటుంది మనకి? ఎప్పుడైతే కలియుగం సత్యయుగం మధ్యలో ఉన్న సంగమ యుగంలో భగవంతుడి పాత్ర ఉంటుంది. ఎప్పుడైతే కలియుగం చివరిలో మనుషులందరూ వికారపూరితములై ఎప్పుడు ఎక్కువ కష్టాలు పడుతూ ఉంటారో అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు? భగవంతుడు భూమి మీదకి వచ్చి మనకి జ్ఞానం నేర్పి దాన్ని ఫాలో అయిన వారితో స్వర్గాన్ని స్థాపిస్తారు. ఈ విధంగా భగవంతుడి కర్తవ్యం ఏంటి అంటే, ఎప్పుడైతే ధర్మం నశించినప్పుడు అధర్మం పెచ్చిమీరినప్పుడు ఆయన జన్మ తీసుకొని ఆయన ఎవరైతే వికారాలు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళతో స్వర్గాన్ని స్థాపిస్తారు. భగవంతుడు శిష్ట రక్షణ అంటే మంచోళ్ళని రక్షిస్తాడు, దుష్ట శిక్షణ అంటే దుష్టులను శిక్షిస్తారు. అనురాగము భయము క్రోధం వదిలి నా యందు మనస్సు లగ్నం చేసి ఆశ్రయించిన సత్పురుషులు జ్ఞానయోగం చేత పరిశుద్ధులై నా సాన్నిధ్యంను పొందిరి. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే, అనురాగం అంటే మోహం, భయము క్రోధము, క్రోధం అంటే కోపం, ఈ 3 గుణాలని వదిలి, ఏవైతే పంచవికారాలను వదిలి భగవంతుడి యందే మనసు నిలిపి ఆత్మ స్థితిలో ఉండి పరమాత్ముని యందే మనసు పెట్టి భగవంతుడిని తలుచుకుంటూ ఉన్న సత్పురుషులు, మంచి పురుషులు అని. వీళ్ళు ఏం చేస్తారు అంటే జ్ఞానం చేత పరిశుద్ధులవుతారు. అంటే ఎప్పుడైతే వికారాలను తొలగించుకున్నారో వాళ్ళు పరిశుద్ధులవుతారు. వాళ్ళు ఏమవుతారు అంటే భగవంతుణ్ణి సాన్నిధ్యం పొందుతారు. ఎవరెవరు ఏ విధంగా నన్ను తెలియగోరుచున్నారో వారిని ఆయా విధములుగా నేను అనుగ్రహించుచున్నాను, కానీ ఏ ఒక్కరి యందు అనురాగం కానీ ద్వేషం కానీ లేవు. చూడండి, భగవంతుడికి ఏ విధమైన వికారములు లేవు. అందుకే ఆయనకి మనం ఆయన్ని ఎన్నిసార్లు పిలిచినా ఎంత కొలిచినా ఆయనకి మన మీద మోహం రాదు. అనురాగం అంటే మోహం, ద్వేషం కూడా రాదు. ఎందుకు అంటే ఆయన ఎప్పుడు ఆత్మిక స్థితిలో ఉండి ఏ విధమైన వికారాలు లేని ఆత్మ కాబట్టి. ఇప్పుడు మనం భగవంతుడు అంటే ఎవరు అనుకున్నామంటే శివ పరమాత్మ అనుకున్నాం. భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే, మీరు ఎవరైతే దేవుడు అని కొలిసినా, ఓకే, వేరే మిగతా దేవుళ్ళు ఉన్నారు కదా మనకి, వాళ్ళు ఎవరిని కొలిసినా వాళ్ళని భగవంతుడు అనుగ్రహించుతూనే ఉన్నారు. కానీ ఎవరి యందు కూడా ఆయనకి వికారాలు, ఏ విధమైన వికారాలు లేవు అని చెప్తున్నాడు. అంటే అనురాగం లేదు, ద్వేషము లేదు, అంటే ప్రేమ లేదు, ద్వేషం లేదు అని చెప్తున్నారు. ఎవని కర్మాచరణములు కామ సంకల్పములు కావో, ఎవని కర్మలు జ్ఞానమును నిప్పుచో కాల్చబడినవో అటు వాణ్ణి పండితులని విద్వాంసులని పలుకుదురు.
ఎవరు ఏ విధమైన కర్మ చేసినా అవి కామ సంకల్పములు కావు, అంటే కోరికలు లేనివి సంకల్పాలు కావో, అట్లనే ఏవైతే కర్మలు చేస్తారో అవి జ్ఞానానికి సంబంధించిన కర్మలు చేస్తే, అంటే ఏంటంటే మనకి జ్ఞానం తెలిసింది, అది మనం ఎదుటోళ్ళకి చెప్పినామనుకోండి, అప్పుడు వారిని ఏమంటారు అంటే పండితులు, విద్వాంసులని చెప్తున్నారు. శ్రద్ధ, ఇంద్రియ నిగ్రహం కలవాడు జ్ఞానమును పొందుటకు సమర్థుడు. మనకి ఎవరైనా వచ్చి జ్ఞానం చెప్తామంటే ఫస్ట్ టైం జనాలు పారిపోతూ ఉంటారు, మనం ఎక్కడ నేర్చుకొని మళ్ళీ దాన్ని ఫాలో అయ్యి ఎన్ని కష్టాలు పడతాం అని. కానీ అది కాదు, ఇక్కడ మనం ఎప్పుడైనా జ్ఞానాన్ని ఎట్లా నేర్చుకోవాలని చెప్తున్నాడు అంటే శ్రద్ధతో నేర్చుకోవాలి. నెక్స్ట్ ఇంద్రియ నిగ్రహం కావాలి. ఇంద్రియ నిగ్రహం అంటే ఏంటి అంటే మనకి తెలిసిన వికారాలే ఇంద్రియ నిగ్రహం. వికారాలని వచ్చినప్పుడు వాటిని మనం వ్యతిరేకించే శక్తిని మనం ఏమంటాం అంటే ఇంద్రియ నిగ్రహం అంటాం. ఎప్పుడు కూడా వికారాలకి లోను కాకుండా ఉండేవాడు జ్ఞానం పొందుటకు సమర్థుడు. అటువంటి వాళ్ళు మాత్రమే జ్ఞానాన్ని పొందుతారు. అట్టి జ్ఞాని ఉత్కృష్టమైన మోక్షమును పొందును. ఇటువంటి జ్ఞాని మంచిగా స్వర్గంలో సర్వసుఖాలు అనుభవిస్తాడు అని చెప్తున్నారు. కర్మ సన్యాసములు రెండును మోక్ష సోపాన సాధనములు. అందు కర్మ పరిత్యాగం కన్నా కర్మానుష్ఠానమే శ్రేష్టమైనది. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే కర్మ చెయ్యి, పని చెయ్యి, లేకపోతే సన్యాసం తీసుకో, రెండిటి ద్వారా కూడా మోక్షం పొందొచ్చు. కానీ సన్యాసి ఏం చేస్తాడు? కర్మ పరిత్యాగం చేస్తాడు, అంటే పనేమి చెయ్యడు. దానికన్నా కర్మానుష్ఠానమే శ్రేష్టమైనది. ఎవడైతే కర్మ చేసుకుంటూ పని చేసుకుంటూ ఆత్మిక స్థితిలో ఉండి పని చేస్తాడో అదే శ్రేష్టమైంది అని చెప్తున్నాడు. భగవంతుడు బద్ధకంగా కూర్చోండి అని చెప్పట్లేదు, ఎప్పుడు పని చేయాలని చెప్తున్నాడు. అది కూడా ఆత్మిక స్థితిలో ఉండి ఫలితాన్ని ఆపేక్షించకుండా, ఫలితం మీద ఏ విధమైన ఆలోచన లేకుండా పని చేయమని చెప్తున్నాడు. ఎవరి అజ్ఞానం జ్ఞానం చేత నశింపబడునో అతని జ్ఞానం సూర్యుని వలె ప్రకాశించి పరమార్థ తత్వమును చూపును. ఇక్కడ మనిషి అజ్ఞానంలో ఉన్నాడు, అంటే వికారాల్లో ఉన్నాడు. ఎప్పుడైతే మన జ్ఞానం తెలుసుకున్నామో, మనలో ఉన్న మనం ఫాలో అయితే అజ్ఞానం అనేది తొలగిపోద్ది. అట్లా జ్ఞానం చేత అజ్ఞానము నశింపబడినప్పుడు అతనికి జ్ఞానం సూర్యుని వలె ప్రకాశించి పరమార్థతత్వం చూపుద్ది. అప్పుడు మాత్రమే మనం ఏంటి అంటే పరమాత్మను తలుచుకుంటే మనకు పరమాత్మతో కనెక్షన్ అనేది ఉంటుంది. అంతేగాని మనం ఎప్పుడైతే వికారాలలో ఉన్నాం, వికారాలలో ఉండి పరమాత్మను తలుచుకుందామంటే మనకి పరమాత్మని తలుచుకోవటం అనేది చాలా కష్టమైద్ది. అందుకే ఎప్పుడు కూడా వికారాలను తొలగించుకొని అప్పుడు పరమాత్మను తలుచుకుంటే మనకి పరమార్థ తత్వం అనేది బోధపడుద్ది అని చెప్తున్నారు. విద్యా వినయ సంపన్నుడగు బ్రాహ్మణుని యందును శునక మాంసం వండుకొని తినివాని యందును పండితులు సమదృష్టి కలిగి ఉంటారు. ఇక్కడ పండితుడు అంటే ఎవరు అంటే ఆత్మిక స్థితిలో ఉండి వికారాలు లేని ఆత్మ. ఇతనికి ఎప్పుడు ఎవరిని చూసినా, ఆయన బ్రాహ్మణుని చూసినా లేకపోతే ఇంకా తక్కువ జాతి వాళ్ళని చూసినా కానీ అతనికి అందరూ ఆత్మలాగానే కనపడతారు. అటువంటప్పుడు ఏంటి, ఆయనకి దృష్టి అనేది అందరి మీద సమానంగానే ఉంటుంది. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనే భావం ఉండదు.
అదే భగవంతుడు చెప్తున్నారు. దేహత్యాగమునకు ముందు ఎవడు కామక్రోధాది అరిషడ్గర్గములను జయించును అట్టివాడు యోగి అనబడును. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారు అంటే, ఆత్మ శరీరాన్ని వదలక ముందే ఎవరైతే కామక్రోధాది అరిషడ్వర్గములు అంటే ఏంటంటే, అరిషడ్వర్గములు అంటే కామక్రోధ లోభ మోహ అహంకారములు, ఈ అహంకారములన్నిటినీ జయిస్తే అట్టి వాణ్ణి మాత్రమే భగవంతుడు ఏమంటున్నారు అంటే మనకు ఒక బిరుదిస్తున్నారు, యోగి అంటారట, యోగి అంటారు అని చెప్తున్నారు. ఎవడు ఇంద్రియములను జయించి దృష్టిని భ్రూమధ్యమున నిలిపి ప్రాణాపాన వాయువులను స్తంభింపచేసి మనస్సును బుద్ధిని స్వాధీనపరుచుకొని మోక్షాసక్తుడై ఉండునో అట్టివాడే ముక్తుడు అనబడును. భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే, ఫస్ట్ ఇంద్రియాలను జయించాలి, వికారాలను, మన ఆత్మలో ఉన్న వికారాలను జయించాలి. నెక్స్ట్ దృష్టిని భ్రూమధ్యమున నిలపాలి. భ్రూమధ్యం అంటే ఏంటి అంటే, మనం ఆత్మ ఎక్కడుందని తెలుసుకున్నాం, బ్రుకుటి మధ్యన ఉందే అనుకున్నాం. మనం ఎప్పుడు కూడా ఆత్మ బ్రుకుటి మధ్యన ఉంది అని అనుకోవాలి. నెక్స్ట్ మనస్సును బుద్ధిని స్వాధీనపరుచుకోవాలి. ఓకే, ఎప్పుడైతే మనకి మనసు ఒకటి చెప్తుంది, బుద్ధి ఒక పని చేస్తుంది అనుకోండి, అప్పుడేంటి, వికారాల్లో పడతాం. మనం ఏం చేయాలి అంటున్నాడు అంటే, ఆత్మలో ఉన్న లక్షణాలు ఏంటి, మనసు బుద్ధి సంస్కారం, ఆ మూడింటిని స్వాధీనం చేసుకోవాలి. అంటే ఏంటి అంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా వికారాలను పడకుండా నెక్స్ట్ మోక్షాసక్తుడై ఉండాలి. ఎప్పుడు కూడా పరమాత్మ యందు ధ్యాస నిలిపి మనం ఎప్పుడు స్వర్గానికి పోదామా అని ఇంట్రెస్ట్గా ఉండాలి. అట్టివాడే ముక్తుడవుతాడు అని చెప్తున్నాడు. అంటే ముక్తి అంటే ఏంటి, మనం ఏంటి అంటే శరీరాన్ని ఎప్పుడైతే సృష్టి వినాశనమున శరీరాన్ని వదిలేసి పరంధామకు పోతామో అది ముక్తి. జీవన్ముక్తి అంటే ఏంటి, పరంధామం నుంచి స్వర్గానికి రావటం జీవన్ముక్తి. ఓకే, ఇట్లా ఎప్పుడు కూడా ముక్తుడు అనేవాడు ఎట్లా ఉండాలి అంటే, వికారాలను జయించాలి, ఎప్పుడూ దృష్టిలో ఆత్మిక స్థితిలో ఉండాలి, నెక్స్ట్ మనసు బుద్ధిని కంట్రోల్లో ఉంచుకోవాలి, తరువాత మోక్షం పొందటానికి ఆసక్తుడై ఉండాలి అని చెప్తున్నారు. సకల యజ్ఞ తపఫలముల పొందువానిగాను సకల ప్రపంచ నియామకునిగాను నన్ను గ్రహించిన మహనీయుడు మోక్షమును పొందుచున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, భగవంతుడు అంటే ఎవరు, అన్ని యజ్ఞాలకు ఫలములను ఇచ్చేవాడు, తర్వాత ప్రపంచాన్ని నడిపించేది పరమాత్ముడే. ఈ విధంగా ఎవరైతే ఈ విధమైన సంకల్పాలు చేస్తారో అటువంటి వాడే మోక్షమును పొందుతాడు అని చెప్తున్నారు. గాలి లేని చోట పెట్టిన దీపం నిశ్చలంగా ప్రకాశించగలదో, మనోనిగ్రహం కలిగి ఆత్మయోగం అభ్యసించిన వాని చిత్తం నిశ్చలంగా ఉండును. ఎప్పుడైతే మనం గాలిలో దీపం పెట్టినామనుకోండి, అది గాలికి ఆరిపోతుంది. అందుకే ఎక్కడైతే గాలి లేని చోట దీపం పెట్టినాం అనుకోండి, అది కదలకుండా వెలుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఎప్పుడైతే మనకు మనోనిగ్రహం, మన మనస్సును కంట్రోల్ చేయగలిగితే, కంట్రోల్ చేయగలిగి ఆత్మిక స్థితిలో ఉండటం అభ్యసిస్తే అప్పుడు మన ఆలోచనలన్నీ నిశ్చలంగా అంటే కంట్రోల్గా ఉంటాయి అని చెప్తున్నారు.
సకల భూతముల యందును సమదృష్టి కలిగిన వాడు అన్ని భూతములు తన యందును తనను అన్ని భూతముల యందును చూచుచుండును. ఇక్కడ భూతములు అంటే దయ్యాలు అనుకోపకండి. ఇక్కడ సకల భూతములు అంటే ప్రతి జీవి, అంటే ఎదుటి మానవులే కాదు, జీవులు ఏవైతే ఉన్నాయో వాటినందు కూడా ఏంటి అంటే అవి కూడా ఆత్మలే అనుకొని సమదృష్టి కలిగి ఉండాలి. అప్పుడు ఏమవుతుంది అంటే మనకి అన్నిట్లల్లో ఏంటి పరమాత్ముడు సృష్టి అని కనపడుతుంది అని చెప్తున్నాడు. ఎట్టివానికైనా మనస్సు నిశ్చలంగా నిల్చుట దుస్సాధ్యమే, అయినను దానిని అభ్యాస వైరాగ్యముల చేత నిరోధింపవచ్చును. ఇప్పుడు చూడండి, మనం ఎవరికైనా ఆత్మలో మనసు బుద్ధి సంస్కారం ఉంటాయి, ఆత్మిక స్థితిలో ఉండాలి అని మనం చెప్పి అనుకోండి, వాళ్ళు ఎమ్మటే ఆత్మిక స్థితిలోకి మారతారా? అస్సలు మారలేరు. ఏంటంటే దాని వెనుక కఠోర సాధన కావాలి. అప్పుడే మనం ఆత్మిక స్థితిలోకి మారుతాం. కానీ భగవంతుడు ఏమంటున్నాడు? దుస్సాధ్యమే అంటే ఏంటంటే అట్లా మనస్సు నిశ్చలంగా ఉంచటం అనేది అసాధ్యం అని చెప్తున్నాడు. అయినను దానిని అభ్యాస వైరాగ్యముల చేత నిరోధింపవచ్చును. మనం ఏంటి అంటే నేనాత్మను అని అభ్యాసం చెయ్యాలి. నెక్స్ట్ ఏంటి? ఆత్మిక స్థితిలో ఉండి మన చుట్టూ ఉన్న వికారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి చేత వైరాగ్యం పొందాలి. వైరాగ్యం పొందొచ్చు అని చెప్తున్నారు. పరిపూర్ణమైన విశ్వాసంతో నన్ను ఆశ్రయించి వినయంతో ఎవరు సేవించి భజింతురో వారు సమస్త యోగుల్లో ఉత్తములు. ఎప్పుడు కూడా మనం పరిపూర్ణమైన విశ్వాసం, బాగా విశ్వాసంతో భగవంతుడిని ఆశ్రయించాలి. మన కష్టాలు ఉన్నాయో ఏవైతే ఉన్నాయో అవన్నీ భగవంతుడికి చెప్పాలి. అట్లా ఏంటంటే ప్రతి ఒక్కటి భగవంతుడితో షేర్ చేసుకోవాలి. అప్పుడు మళ్ళీ భగవంతుడిని తలుచుకుంటూ ఉండాలి. అట్లా చేసిన వాడే సమస్త యోగుల్లో ఉత్తములు అని చెప్తున్నారు. భగవంతుడు ఏంటంటే ర్యాంకులు ఇస్తున్నారు. అందరూ ఆత్మ గురించి తెలుసు, పరమాత్మ గురించి తెలుసు, వికారాలంటే తెలుసు, అందరూ యోగులు. ఇవన్నీ తెలిసిన వాళ్ళు యోగులు. కానీ ఎప్పుడైతే పరిపూర్ణమైన విశ్వాసంతో భగవంతుని తలుచుకున్నారో వాళ్ళే ఉత్తమమైన యోగులు అని చెప్తున్నారు. వేల కొలది జనులలో ఏ ఒక్కడో జ్ఞానసిద్ధి కొరకు ప్రయత్నించును. అట్లు ప్రయత్నించిన వారిలో ఒకానొకడు మాత్రమే నన్ను యథార్థంగా తెలుసుకొనగలుగుచున్నాడు. ఇక్కడ చూడండి, మంచి సెంటెన్స్ చెప్పారు. మనం ఎవరికైనా మనకి జ్ఞానం తెలుసు అని జ్ఞానం చెప్పామనుకోండి, అది 100 మందికి చెప్తే ఒక్కడు వింటాడు. వేల కొలది జనుల్లో ఒక్కడికి మాత్రమే జ్ఞానసిద్ధి జరుగుద్ది అని చెప్తున్నాడు. అట్లా తయారైన వేల మందిలో కూడా ఒక్కనొకడు మాత్రమే నన్ను యథార్థంగా తెలుసుకున్నాను. ఒక్కళ్ళకే అది యథార్థంగా తెలుస్తుంది. ఇక్కడ యథార్థంగా తెలుసుకున్న వాళ్ళు ఎవరు అంటే బ్రహ్మ ఒక్కడే యథార్థంగా తెలుసుకున్నాడు. జ్ఞాన సంపన్నుడైన మానవుడు అనేక జన్మములు ఎత్తిన పిమ్మట విజ్ఞాని అయి నన్ను శరణమును పొందుచున్నాడు. మనకి జ్ఞానం తెలిసింది, మనం అంతటితో మన జన్మలు ఆగిపోతాయా? ఆగిపోవు. మనం ఎప్పుడైతే బాగా ప్రాక్టీస్ చేసినో తర్వాత కూడా జన్మలు తీసుకుంటూ ఉంటాం. కానీ ఎప్పుడైతే మనకి జ్ఞానం అనేది దొరికిందో అప్పుడు ఏమంటున్నాడు అంటే మన కష్టాలన్నీ భగవంతుడే తీరుస్తాడు, ఆయన శరణం మనకు అందుద్ది అని చెప్తున్నాడు.
ఎవడు అంత్యకాలమున నన్ను స్మరించుచు శరీరమును వదులుచున్నాడో వాడు నన్నే చెందుచున్నాడు. ఎప్పుడు కూడా ఆత్మిక స్థితిలో ఉండాలి అని ఎందుకు చెప్తారు అంటే, మనకి చివరి క్షణం ఏదైతే వస్తుందో, మనం ఆత్మదేహాన్ని వదిలే సమయం, ఆ సమయంలో మనం ఆత్మిక స్థితిలో ఉండాలి. అట్లా ఆత్మిక స్థితిలో ఉండి శరీరాన్ని వదిలేమనుకోండి, అప్పుడు మనం భగవంతుడికి చెందుతాం. భగవంతుడు మనల్ని స్వర్గానికి తీసుకెళ్తాడు అని చెప్తున్నారు పరమాత్మ. అర్జున, ఎవడు అభ్యాస యోగంతో ఏకాగ్ర చిత్తమున దివ్య రూపుడైన మహాపురుషుని స్మరించునో అట్టివాని ఆ పరమ పురుషునే చెందుతున్నాడు. ఈ మహాపురుషుడు సర్వజ్ఞుడు, పురాణ పురుషుడు, ప్రపంచమునకు శిక్షకుడు, అణువు కన్నా అణువు, అనూహ్యమైన రూపం కలవాడు, సూర్యకాంతి తేజోమయుడు. ఎవడు అభ్యాస యోగంతో ఏకాగ్ర చిత్తమున దివ్య రూపుడైన మహాపురుషుని స్మరించునో అట్టివాడు ఆ పరమ పురుషునే చెందుచున్నాడు. ఆ మహాపురుషుడు సర్వజ్ఞుడు, పురాణ పురుషుడు, ప్రపంచమునకు శిక్షకుడు, అణువు కన్నా అణువు, అనూహ్యమైన రూపం కలవాడు, సూర్యకాంతి తేజోమయుడు. ఇక్కడ భగవంతుడు తన గురించి చెప్తున్నాడు. ఆయన సర్వజ్ఞుడు. భగవంతుడికి మాత్రమే జ్ఞానం తెలుసు, సృష్టి చక్రం తెలుసు. నెక్స్ట్ పురాణ పురుషుడు. భగవంతుడు అనేది యుగ యుగాల నుంచి ఉన్నవాడు. ప్రపంచమునకు శిక్షకుడు. మనందరికీ జ్ఞానం ట్రైనింగ్ ఎవరు ఇస్తున్నారు అంటే భగవంతుడు ఇస్తున్నారు. ప్రపంచం మొత్తానికి ఆయన శిక్షణ ఇస్తున్నారు. అణువు కన్నా అణువు అంటే ఏంటి అంటే, మనం ఆత్మ ఏమనుకున్నాం? అతి సూక్ష్మమైనది అనుకున్నాం. పరమాత్మ కూడా అతి సూక్ష్మమైన వాడే. అందుకే ఆయన ఏమంటున్నాడు అంటే, అణువు కాదు, అణువు కన్నా అణువు, అతి సూక్ష్మమైన వాడు అని చెప్తున్నాడు. అనూహ్యమైన రూపం కలవాడు. భగవంతుడి రూపం ఏంటి? జ్యోతిర్బిందు రూపం. నెక్స్ట్ సూర్యకాంతి తేజోమయుడు. ఆయన పరంధామంలో ఏ విధంగా ఉంటారు? సూర్యకాంతి తేజమును కలిగి ఉంటారు. ఎవరు నాయందు మనసు లగ్నం చేసి శ్రద్ధాభక్తులతో నన్ను ధ్యానించుచున్నారో అట్టివారు నాకు ప్రీతిపాత్రులు, వారే ఉత్తమ పురుషులు. ఎవరైతే భగవంతుడిని శ్రద్ధగా తలుచుకుంటున్నారో వారు మాత్రమే భగవంతుడికి ఇష్టమైన వారు, వాళ్ళే ఉత్తమ పురుషులు అని చెప్తున్నారు. ఎందుకు ఇక్కడ పురుషులు అని చెప్తున్నారు, స్త్రీ అని ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు అంటే, ఆత్మ అనేది స్త్రీలలో ఉంటుంది, పురుషుల్లో ఉంటుంది. కానీ భగవంతుడు ఆత్మని పురుషుడు అని చెప్తారు. అందుకే ఒక ఉత్తమ పురుషులు అని చెప్తున్నారు. అభ్యాస యోగం కన్నా జ్ఞానము, జ్ఞానం కన్నా ధ్యానము, దానికన్నా కర్మఫల త్యాగము శ్రేష్టము. అట్టి త్యాగం వల్ల సంసార బంధం తొలగి మోక్ష ప్రాప్తి సంభవించుచున్నది. మనం అభ్యాసం చేస్తాం ఆత్మస్థితిలో ఉండటానికి. ఆత్మస్థితిలో ఉండటం కంటే జ్ఞానం శ్రేష్టమైనది. మనం తెలుసుకున్న నాలెడ్జ్ అనేది ఉన్నతమైనది అని చెప్తున్నారు. మనం జ్ఞానం తెలుసుకుంటాం. జ్ఞానం తెలుసుకొని వదిలేస్తే ఏ విధమైన లాభం ఉండదు. మనం ఏం చేయాలి అంటే ధ్యానం చేయాలి, ఆత్మిక స్థితిలో ఉండాలి, పరమాత్మను తలుచుకుంటూ ఉండాలి. దాన్ని జ్ఞానం కన్నా ధ్యానం గొప్పది అని చెప్తున్నారు. దానికన్నా కర్మఫల త్యాగం శ్రేష్టము. భగవంతుడు ఏం చెప్తున్నారు అంటే, నువ్వు ధ్యానం కంటే కూడా కర్మఫలాన్ని ఆశించకుండా చేస్తే అది శ్రేష్టము. ఎప్పుడైతే కర్మఫలాన్ని ఆశించకుండా పని చేశామనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటున్నాడు అంటే, సంసార బంధనం తొలగిపోతుంది. సంసార బంధనం తొలగి మనకేమవుతుంది అంటే
మోక్ష ప్రాప్తి సంభవిస్తుంది అని పరమాత్మ చెప్తున్నారు. ఎవడు కోరికలు లేనివాడై పవిత్రుడై పక్షపాతరహితుడై భయమును వీడి కర్మఫల త్యాగి అయి నాకు భక్తుడగునో అట్టివాడు నాకు మిక్కిలి ప్రీతిపాత్రుడు. భగవంతుడు ఏం చెప్తున్నారు అంటే కోరికలు కలిగి ఉండకూడదు, పవిత్రుడై ఉండాలి అంటే వికారాలు లేకుండా ఉండాలి, పక్షపాత రహితుడై ఉండాలి అంటే ఎవరు వచ్చి అడిగినా జ్ఞానం చెప్పాలి, అంతేగాని వీళ్ళకి చెప్పాలి వీళ్ళకి చెప్పొద్దు అని అనుకోకూడదు. నెక్స్ట్ భయమును వీడి కర్మఫల త్యాగి అయి కర్మఫలాన్ని వదిలేయాలి. అటువంటి భక్తుడే భగవంతుడికి మిక్కిలి ఇష్టమైన వారు అని చెప్తున్నారు. శత్రుమిత్రులు యందును మానముల యందును శీతోష్ణ సుఖ దుఃఖాదులందును సమబుద్ధి కలిగి సంగరహితుడై నిత్య సంతుష్టుడై చెలించని మనస్సు గలవాడై నా యందు భక్తి ప్రవర్తులు చూపు మానవుడు నాకు ప్రీతిపాత్రుడు. మనం ఏ విధంగా ఉండాలి అంటే శత్రువుని మిత్రువుల్ని కూడా సమానంగా చూడాలి. మాన అవమానములు యందును అంటే పొగిడినా కూడా తిట్టినా కూడా సమదృష్టి కలిగి ఉండాలి. శీతోష్ణ సుఖ దుఃఖాల యందును సుఖంగా ఉన్న దుఃఖంగా ఉన్న సమబుద్ధి కలిగి ఉండాలి. నిత్య సంతుష్టుడై ఉండాలి. చెలించని మనసు కలవాడై ఎప్పుడైనా వికారాలు వస్తే వాటికి చెలించకుండా ఉండాలి. నెక్స్ట్ భక్తి ప్రవృత్తులు కలిగి ఉండాలి. ఎవరి మీద? భగవంతుడి మీద. అటువంటి వాడే భగవంతుడికి ఇష్టమైన వారు అని చెప్తున్నారు. ఆత్మజ్ఞానం యందు మనసు లగ్నం చేయుట, మోక్షప్రాప్తి యందు దృష్టి కలిగి ఉండుట జ్ఞాన మార్గములనియు వానికి ఇతరములైనవి అజ్ఞానములనియు చెప్పబడును. భగవంతుడు మనకి రెండు లక్ష్యాలు చెప్తున్నారు. ఒకటి ఆత్మజ్ఞానం, ఆత్మ స్థితిలోనే ఉండాలి అని మనసు ఎప్పుడు ఆత్మకి స్థితిలోనే ఉండాలి. నెక్స్ట్ ఎప్పుడు మోక్షం ఎప్పుడు పొందాలా అని ఆలోచించాలి. ఈ రెండు కలిగి ఉంటే ఈ రెండింటినే భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే జ్ఞాన మార్గం అని చెప్తున్నారు. మిగిలినవన్నీ కూడా అజ్ఞానములు అని చెప్తున్నారు. ప్రకృతిని మాయా అని అందరూ, అది శరీర సుఖదుఖాదులను తెలియజేయును. క్షేత్రజ్ఞుడు ఈ సుఖదుఖాదులను అనుభవించుచుండును. ఎవరైతే శారీరక స్థితిలో ఉంటారో వాళ్ళకి మనకి మాయ అనేది వాళ్ళకు అంటుకుంటుంది. వారు మాత్రమే సుఖదుఖాదులు అనేది అనుభవిస్తారు అని చెప్తున్నారు. శరీరం నశించను తాను నశింపక ఎవడు సమస్త భూతములందును పరమేశ్వరుని చూచునో వాడే ఎరిగిన వాడును. మనం ఎప్పుడైనా ఎవరైనా దేహాన్ని వదిలేసిను వారి గురించి బాధపడకుండా సమస్త భూతములు ప్రతి దాంట్లో కూడా పరమాత్మను చూస్తే వారే జ్ఞాని అని చెప్తున్నారు. గుణనాశన రహితుడైన వాడు పరమాత్మ. అట్టి పరమాత్మ దేహాంతర్గతుడయ్యను కర్మలను ఆచరించేవాడు కాడు. ఇక్కడ పరమాత్మ యొక్క లక్షణాలు చెప్తున్నాడు. పరమాత్మకి ఏ విధమైన గుణాలు అనేవి ఉండవు, వికారాలు అనేవి ఉండవు. ఆయన ఎప్పుడు కూడా మనలాగా దేహాలని తీసుకోరు, ఎప్పుడు కూడా కర్మ అనేది చెయ్యరు. ఆయనకు ఉన్నది ఒక్కటే కార్యం. అదేంటి అంటే సృష్టి నాశనమును వచ్చి జ్ఞానం చెప్పటం, జ్ఞానాన్ని ఫాలో అయిన వాళ్ళని తీసుకెళ్ళి స్వర్గంలో తీసుకెళ్ళటం. ఈ రెండు మాత్రమే పరమాత్మ చేసే పనులు. జ్ఞానార్జనమున మహనీయులైన ఋషీశ్వరులు మోక్షమును పొందిరి. అట్టి మహత్తరమైన జ్ఞానమును నీకు ఉపదేశిస్తున్నాను.
భగవంతుడు పరమాత్మ ఏం చెప్తున్నాడు అంటే, ఆత్మకి జ్ఞానం తెలుసుకొని ఋషులందరూ మోక్షాలు పొందారు. అటువంటి జ్ఞానమును నీకు చెప్తున్నాను అని చెప్తున్నారు, ఆత్మకి చెప్తున్నారు. ఓర్పు, ధైర్యము, శుద్ధి, ఇతరులను వంచింపకుండుట, కావరం లేకుండుట మొదలగు గుణములు దైవాంశ సంభూతులకు ఉండును. అట్లే గర్వము, అభిమానము, క్రోధము, కఠిన మాట్లాడటం, అవివేకం మొదలగు గుణములు రాక్షసాంశమున పుట్టిన వారికి ఉండును. ఇక్కడ దైవీ గుణాలు, రాక్షస గుణాల గురించి చెప్తున్నారు. ఓర్పు ఉండాలి అంటే ఎవరు ఏమన్నా అన్నా కానీ మనం వారిని ఇంకో మాట అనకూడదు. ధైర్యంగా ఉండాలి, మనకు భగవంతుడు ఉన్నాడు, మనం దేని గురించి భయపడకూడదు. శుద్ధి, మనం ఎప్పుడు కూడా పవిత్రంగా ఉండాలి, ఏ విధమైన వికారాలకి లోను కాకూడదు. ఇతరులను వంచింపకుండుట, ఎవరిని కూడా మోసం చేయకూడదు. కావరం లేకుండుట అంటే అహంకారం, నేనే గొప్ప అని అనుకోకుండా ఉండాలి. ఇవన్నీ కూడా దైవాంశ సంభూతులకు ఉండును అని చెప్తున్నాడు. వీళ్ళని దైవాంశాలు అని చెప్తున్నాడు. అట్లే గర్వము, అభిమానము, క్రోధము, కఠినంగా మాట్లాడటం, అవివేకం మొదలగు గుణాలు రాక్షస గుణాలు అని చెప్తున్నారు. కామక్రోధ లోభములు ఆత్మను నాశనం చేయును, అవి నరక ప్రాప్తికి హేతువులు, కావున వారిని వదిలివేయను. ఇక్కడ వికారాల గురించి చెప్తున్నాడు భగవంతుడు. కామక్రోధ లోభ మోహ అహంకారాలని ఆత్మకున్న పవిత్రతను నాశనం చేస్తాయి. అవి అందువల్ల పవిత్రత పోయిందనుకోండి నరక ప్రాప్తి కలుగుద్ది. కాబట్టి భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే వికారాలను వదిలిపెట్టేయమని చెప్తున్నాడు. శాస్త్ర విషయములను అనుసరింపక ఇచ్ఛా మార్గమును ప్రవర్తించిన వాడు సుఖసిద్ధులను పొందజాలడు, పరమపదమును అందజాలడు. మనం జనరల్గా ఏంటి అంటే డెవలప్మెంట్ల గురించి చర్చిస్తూ ఉంటాం. మనం తప్పు మార్గంలో ఉన్నవేమో అని అనుకుంటూ ఉంటాం. కానీ ఏంటి అంటే భగవంతుడు చెప్పిన మార్గమే సరైన మార్గము. అటువంటి ఇట్లా శాస్త్ర విషయాలను అనుసరించే వాళ్ళు ఏమవుతారు అంటే వాళ్ళు సుఖాలను పొందలేరు, వాళ్ళు స్వర్గానికి రారు. నెక్స్ట్ పరమపదాన్ని చేరుకోలేరు, అంటే స్వర్గాన్ని చేరుకోలేరు అని చెప్తున్నారు. జీవులకు గల శ్రద్ధ పూర్వజన్మ వాసనా బలం వలన లభ్యము. అది రాజసము, సాత్వికము, తామసము 3 విధాలుగా ఉన్నవి. మనం ప్రతి ఒక్కళ్ళని చూడండి వివిధ గుణాలు కలిగి ఉంటాం. ఒకళ్ళేమో గొప్ప దైవ గుణాలను కలిగి ఉంటారు, ఒకళ్ళు నార్మల్గా ఉంటారు, ఒకళ్ళేమో తక్కువ గుణాలు కలిగి ఉంటారు. ఈ విధంగా ఎందుకు వస్తాయి ఈ గుణాలు అంటే మనకి పూర్వజన్మలో మనం చేసిన తప్పులు మంచి పనుల వల్ల వస్తాయి అన్నమాట. అందుకే ఏంటి అంటే మనం ఇప్పుడు కష్టపడుతున్నాం, అవి ఈ జన్మలో చేయకపోయినా పూర్వజన్మలో చేసిన ఎదుటివారికి దుఃఖం ఇవ్వటం వల్ల మనం ఇప్పుడు కష్టపడుతూ ఉంటాం అన్నమాట. మనం సుఖపడుతున్నాం, ఈ జన్మలో మనం మంచి ఏం చేయకపోవచ్చు, కానీ పూర్వజన్మలో చేసిన మంచి వల్ల మనకి సుఖాలన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. సమస్త కర్మలను నాకు అర్పించి నన్నే శరణు పొందిన ఎల్ల పాపములు నుండి నిన్ను విముక్తిని గావింతును, నీవు చింతింపకము. భగవంతుడు ఏం చెప్తున్నారు అంటే చేసే ప్రతి కర్మ కూడా భగవంతునికి అర్పించమంటున్నారు, ఏ విధమైన ఫలాపేక్ష లేకుండా చేయమంటున్నారు. మళ్ళీ భగవంతుడే మనకు అన్నీ అనుకోవాలి. అట్లా అనుకున్నప్పుడు భగవంతుడి సహాయం మనకు. ఎవడు పరమోత్కృష్టమైనదని పరమరహస్యమైన ఈ గీతాశాస్త్రమును నా భక్తులకు ఉపదేశం చేయుచున్నాడో వాడే మోక్షముకు అర్హుడు. మనం జ్ఞానం నేర్చుకోగానే సరిపోదు, దాన్ని ఇతరులకు కూడా అర్థం చేయించాలా. అట్లా అర్థం చేయించిన వాడే మోక్షము, స్వర్గాన్ని పొందుతాడు అని చెప్తున్నాడు పరమాత్మ.
గీతాశాస్త్రమును ఎవరు పఠింతురో వారు భయశోకాది వర్జితులై విష్ణు సాయుధ్యమును పొందుదురు. ఇక్కడ చూడండి, ఎవరైతే గీతా జ్ఞానమును నేర్చుకుంటారో వాళ్ళకి భయము, శోకము, బాధ అనేది కలగదు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకా బెనిఫిట్ ఏంటంటే విష్ణు సాయుధ్యమును పొందుదురు. విష్ణు సాయుధ్యం అంటే ఏంటి అంటే మనకి స్వర్గం స్టార్ట్ అయినప్పుడు సత్యయుగంలో విష్ణువే పరిపాలిస్తాడు. ఓకే, అందుకే ఎవరైతే గీతాశాస్త్రాన్ని పఠితురో వాళ్ళు ఏమవుతారు అంటున్నారు అంటే స్వర్గంలో విష్ణువు పాలనలో ఉంటారు అని చెప్తున్నారు. ఇంతటితో గీత శ్లోకములు సమాప్తము.